4వ పిటిషన్. సరే, లాస్ట్ టైం కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అమ్మాయి బాబాయ్ విత్డ్రా చేసుకుంటాము అని ఇలా రకరకాల మార్గాల్లో తప్పించుకున్న శ్రావణ కుమారుడు మళ్ళీ ఛాలెంజ్ చేసి అధికారులను నుంచోబెడతాను, రోడ్డు మీద నుంచోబెడతాను, అంతు తేలుస్తాను అని పిచ్చి 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 వాడి మళ్ళీ మరొక పిటిషన్ వేసి కొట్టారండి. చాలా స్పష్టంగా విస్పష్టంగా ఎటువంటి అవకాశం లేకుండా ఈరోజు అతని పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. సరే, మళ్ళీ యథాప్రకారం అతనేమన్నా మరలా స్టే విధించారని చెప్పి పిచ్చి వాగి అది మళ్ళీ ఆ సాక్షుడు చేసుకుంటే సరే అదేమవుతుందో నేను చెప్పలేను, కానీ కొట్టేశారు. ద పిటిషన్ filed by Judge Shravan Kumar got dismissed. 3 సార్లు పోయిన తర్వాత కూడా మరలా 4వసారి ముందు అనుమతులు లేకుండా కట్టకూడదు. అనుమతులు వచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటం తప్పు, ఆ స్థలంలోనే కట్టకూడదు. అది కొట్టేశారు. మళ్ళీ వెళ్ళాడు, అదే పాయింట్, మళ్ళీ కొట్టేశారు. ఇప్పుడు 4వసారి అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద అనుమతులు రద్దు చేసి చర్యలు తీసుకోవాలన్నట్టుగా మళ్ళీ మరొక పిటిషన్ వేస్తే దాన్ని మళ్ళీ కొట్టివేయటం జరిగింది. డర్రమోహం వేసుకుని బయటిపోయాడు. ఎందుకంటే ఇంత అన్పార్లమెంటరీగా మాట్లాడలేము, కానీ తప్పదు. అంటే ఒక మత విద్వేషంతో హిందూ దేవుళ్ళు అంటే ఒక రకమైన ద్వేషభావంతో మరి అతని వెనక మరికొందరు నీలి కుమారులు కలిసి మత విద్వేషంతో చేస్తున్న ఈ చర్య, రామాలయం స్థానే మరొక రామాలయాన్ని పునర్నిర్మించుకుంటాం, అది శిథిలమైంది అంటే కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇన్నిసార్లు దాడి చేయటం అనేది నిజంగా అది సహించలేని విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సహించేది లేదు. అది పబ్లిక్ ప్లేస్ కాదు అన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్థలానికి పబ్లిక్ ప్లేస్కి తేడా తెలియకుండా మాట్లాడుతూ కావాలని చెప్పి ఎంతో సామరస్యంగా అక్కడ పెద్దపేటలో అందరూ కలిసి ఉంటే కూడా ఇతను కావాలని చెప్పి చిచ్చు పెట్టే విధంగా మరికొందరు నీలి కుమారుల ప్రమేయంతో ఇలా చేయటం అనేది చాలా తప్పు. ఏదేమైనా జగత్ శ్రావణ్ కుమార్ ఆశయం ఒకవేళ పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా నేను జగత్ శ్రావణ్ కుమార్ ఆశయాలకు అనుగుణంగా మరి రోడ్ల పక్కన పబ్లిక్ ప్లేస్లోకి చొచ్చుకు వచ్చిన చర్చిలు కానీ దేవాలయాలు కానీ ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా చర్చిలు ఉన్నట్టున్నా అతని ఆశయాలకు అనుగుణంగా కూడా నేను పనిచేయాలి అనుకుంటున్నాను. జడ శ్రావణ్ కుమార్ ఆశయాలకి, నీలి కుమారుల ఆశయాలకి అనుగుణంగా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచే ఓ జడ, నీ ఆశయాలకు అనుగుణంగా రోడ్డుపైకి చొచ్చుకు వచ్చిన కొన్ని నిర్మాణాలని మర్చికి చర్యలు తీసుకుని నీ మెప్పు పొందే ప్రయత్నం చేస్తాను. ఛాలెంజ్ చేయి. సాయంత్రం మళ్ళీ ఈహా టీవీలో, సాక్షి టీవీలో, ఇంకే దిక్కుమాలిన ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇక ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ. నేను ఎప్పుడో 10 రోజుల క్రితం ఎవడో పెట్టినట్టున్నాడు, మరి అతను పాస్టరా లేకపోతే ఏదో. నన్ను అప్పుడు ఫస్ట్లో ఉన్న పిటిషన్ ఎటువంటి స్టే ఇవ్వనప్పుడు శ్రావణ్ కుమార్ స్టే వచ్చిందని చెప్పినప్పుడు సంతోషంతో చంకలు కొట్టుకుంటూ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు
ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో నాకు ఇవాళ ఒక ఆయన పంపించాడు, చూసా. అందులో ఏంటంటే నన్ను సాతాన్ అంటే లూసిఫర్తో పోలుస్తూ క్రైస్తవ మతానికి నన్ను ఒక శత్రువులాగా అతను చిత్రీకరిస్తూ మాట్లాడాడు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ అని గతంలో ఎన్నోసార్లు చెప్పాను. అయినా నన్ను తర్వాత చదివా అసలు ఏంటి ఈ సాతాన్ ఏంటి, ఈ లూసిఫర్ ఏంటని ఈరోజు ఉదయం నేను గ్రాక్లో రివ్యూ చేశాను. ఓకే, లూసిఫర్, ఓకే, సాతాన్, లూసిఫర్ both are same. He used to live in heaven. దేవుడితో అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ supposed to be the son of God, but Lucifer used to be with the God in the heaven. ఈడెన్ గార్డెన్ లాగా హెవెన్లో ఉన్నప్పుడు ఆ గాడ్తో సమ్ క్లాష్ వచ్చి ఈ భూమి మీదకి నెట్టివేయబడ్డట. హీ యూస్ టు బి వన్ ఆఫ్ ద ఏంజల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. ఈ భూమి మీదకి నెట్టివేయబడ్డట. సో జీసస్ క్రైస్ట్ని ఆయన ఎదిరించాడు. అలాగా ఇతను తయారయ్యాడు అని చెప్పి నన్ను ఒక బైబుల్ క్యారెక్టర్ లూసిఫర్తో, అదే మన మోహన్ లాల్ గారి సినిమా కూడా వచ్చింది లూసిఫర్ 1 and 2, ఆఫ్ కోర్స్ బోత్ వర్ సూపర్ హిట్స్. సో ఆ మోహన్ లాల్ క్యారెక్టర్తో నన్ను ఒక మత ప్రచారకుడు పాల్చడం జరిగింది. నేనే దానికి బాధపడతలేదు, అలాగే సంతోషం కూడా పడతలేదు. బట్ ప్రజలు తెలుసుకోవాలి ఈ లూసిఫర్ గురించి కూడా. నేను వారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అయినప్పటికీ కూడా ఈ రకంగా మా దేవాలయాల మీద పడుతూ, న్యాయబద్ధంగా నిర్మించుకుంటున్న మా దేవాలయాల మీద పడుతూ నేను లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ లాగా ఖచ్చితంగా పోరాడతాను అని చెప్పి చెప్తూ, నేను ఆ లూసిఫర్ని కాదు కానీ లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ లాగా చెడుపై ఖచ్చితంగా పోరాడతానని చెప్పి క్రైస్తవ సోదరులందరికీ మాటిస్తున్నా. అంటే నీ మీద పోరాడతానంటున్నా. తప్పు ఎక్కడుంటే అక్కడ డెఫినెట్గా, అంటే మా మతం మీద విద్వేషం చూపిస్తున్న కొందరిపైన అందరం కలిసి ఉన్నాం, అన్ని మతాలని గౌరవిద్దాం. అలా కాకుండా మా మతం మీద మీరు విద్వేషం ప్రదర్శిస్తే, గతంలో లాగా మీకేదో పెద్ద పవర్స్ ఉన్నాయి, మీకేదో పెద్ద కేసులు పెట్టేస్తాయి, మేము చేతులు కూర్చు కూర్చోవాలి అని కూర్చోకుండా మీ సమాధుల విషయాలతో అవుతాం, మీ చర్చ రికార్డు బయటికి తీస్తాం. నీలి కుమారుల మాటలు నమ్మి మోసపోవద్దని మరొక్కసారి చెప్తూ, కలిసిమెలిసి ఉందాం, గొడవలు లేకుండా ఉందాం అన్న నా ఆహ్వానాన్ని మన్నిస్తారో, నీలి కుమారుల మాటలు విని నవ్వుబాటు పాల్గొతారో మీ ఇష్టం. చాయిసెస్ యువర్స్. మా ఆలయ నిర్మాణం శ్రీరామ భక్తుల అండదండలతో నిరభ్యంతరంగా జరుగుతుంది అని చెప్పి మరొక్కసారి తెలియచేస్తూ, అంతిమంగా రామభక్తులదే విజయం. ఇది రామరాజ్యం. రామరాజ్యంలో శ్రీరామ భక్తులదే విజయం. నిన్ననే ఎన్నికల్లో కూడా అది చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. రానున్నది, ఉన్నది, రానున్నది కూడా చక్కటి